స్వాగతం. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్లమెంట్లో అంప్ల సస్పెన్షన్ కు నిరసనగా బప్వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్లమెంట్కు రక్షణ లేకుంటే ప్రజలకు మోడీ ఏం రక్షణ కల్పిస్తారని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, కాంగ్రెస్ శ్రేణులు సత్యనారాయణ, కృష్ణ, మొయిజ్, తహేర్ అలీ, నవాజ్, జ్యోతి, శృతిగౌడ్, వీణ మరియు టీజేఎస్ పార్టీ నేతలు, కప్పి పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. ఈ నిరసన కార్యక్రమం అందరికీ గుర్తు, ఇండియాలో ఉన్న ప్రతి పౌరుని గుర్తు. దీని ఉద్దేశం, ఈరోజు కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఏకైక నినాదంతో మొన్న ఈ మధ్య జరిగిన అల్లర్లు, వారం రోజుల కింద జరిగిన అల్లర్లు, పార్లమెంటులో అఘాంతకులు జొరబడి పార్లమెంటు భవనంలో స్పీకర్ మాట్లాడే టైంలో మరి అంత పెద్ద రక్షణ కవచం ఉన్న పార్లమెంటులో అఘాంతకులు లోపల జొరబడి స్ప్రే ఉపయోగించి, గ్యాస్ కెమికల్స్ ఉపయోగించి వాళ్ళ పార్లమెంటు సభ్యులకు అవమానపరంగా, దేశం అవమానపరంగా లోపల జొరబడ్డ కారణంగా 10 రోజులైనా కూడా దోషులను శిక్షించకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇలా చూస్తూ లోపల ఉన్న వాళ్ళని తీసుకోవడమే తప్ప, ఇంకా కొత్తగా ఎవరైతే 6 మంది ఉన్నారో 6 మందిలో 2 మాత్రమే వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. ఇంకా 4 ఇంకా వాళ్ళు ఇంకా దొరకలేదు. అది ప్రశ్నించడానికి గౌరవ పార్లమెంటు సభ్యుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, వీళ్ళందరూతో పాటు ఇండియా కూటమిలో ఉన్న
సిపిఐ, సిపిఎం, జాతీయ పార్టీలు అన్ని, నేషనల్ పార్టీలు అన్ని కూడా ఆపుతో సహా అన్ని పార్టీలు కూడా ఈరోజు పార్లమెంటులో గలం లేవనెత్తిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి తెలుసు మోడీ గారి పరిపాలన ఏ విధంగా వస్తుందో మనం కూడా గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి పార్లమెంట్, అంత పెద్ద పార్లమెంట్లోనే అనుమతి లేకుండా రావడం అనేది జరగదు. కానీ 6 మంది మరి లోపల రావడం అనేది అది చిన్న విషయం కాదు. మరి పార్లమెంట్కే రక్షణ లేనప్పుడు యావత్ భారతదేశ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది అనేది గొంతు విప్పి కూటమి నాయకులు, మన ఎంపీలు అడిగితే దాన్ని తిరస్కరిస్తూ వాళ్ళని పట్టుకోకుండా, అసలు వాళ్ళు రావడానికి వాళ్ళ వెనుక ఉన్న కుట్ర ఏంటిదో కూడా తెలుసుకోకుండా మరి మనకున్న ఎంపీలందరినీ కూడా 146 మందిని సస్పెండ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా రాహుల్ గాంధీ గారి టార్గెటే. ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడితే వ్యంగ్యంగా చేయడం, ఉన్నది బయట పెడితే మరి ఏదో అయిపోతామేమో భయపడి ఏ విధంగా మన చేతుల నుంచి పరిపాలన పోతుందని, మన పదవులు పోతాయని భయమే తప్ప ప్రజలకు చేస్తున్నామా ఏమన్నా చేస్తున్నామా అనేది ఏ కోచాన ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎంతసేపు మతాల మధ్యల భేదాలు, కులాల మధ్య భేదాలు చేసుకుంటూ మరి పరిపాలించడం అని గొప్ప అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులే, ఎవ్వరు కూడా తెలియని విషయం అంటూ లేదు. దేశంలో అరాచకాలు జరిగితే మణిపూర్ ఎగ్జాంపుల్, మణిపూర్లో మరి అక్కడ మహిళలకు అవమానం జరిగితే కూడా పట్టించుకొని పరిపాలించే నాయకులు వీళ్ళు నాయకులేనా? వీళ్ళు దేశ ద్రోహులు అనాలా, రాజకీయ ద్రోహులు అనాలో మరి వాళ్ళకు పెట్టే పేరే లేదు. అంటే ఇంతవరకు ఇలాంటి చేసిన నాయకులు ఎవరు లేరు. ఇంతమంది ప్రధానమంత్రులు అయినరు, మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈ విధంగా ఇష్టం ఉన్న విధంగా ఆడుకుంటున్నారంటే ఈ బీజేపీ పరిపాలన. మరి మణిపూర్లో అది జరిగింది అంటే ఉటిన భారత్ జోడో యాత్ర అయిపోయినాక మరి రాహుల్ గాంధీ గారు పోతే అడ్డగించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నదో బట్టబయలు పెడతారని భయంతో అక్కడ పోకుండా బందోబస్తు పెట్టి మరి ఆపిన రోజులు మనందరం చూసినాం. అంటే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి నేను అక్కడ ఉన్న న్యాయం చేస్తాను, అక్కడ ఉన్నదాన్ని బండారం బయట పెడతాడని ఆ ఉద్దేశంతో ఆయన వెళ్తే ఆయన కానివ్వలేదు. ఏ విధంగా అయితే అనగదొక్కాలి, మరి పార్లమెంట్ లో కూడా సస్పెండ్ చేసి, ఎందుకు అంటే దానికి ఏమీ లేదు. సుప్రీంకోర్టు పోయినా, హైకోర్టు పోయినా న్యాయం ధర్మం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళా కూడా పార్లమెంట్ పెట్టి అది అడుగు పెట్టే అవకాశం వచ్చింది. వీళ్ళు చేసే దుర్మార్గం ఇంత అంత కాదు, అసలు వీళ్ళని ఏం చేసినా పాపం లేదనే ఉద్దేశం ప్రజల్లో వచ్చింది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తారు. వాళ్ళని మళ్ళా ఎట్లయితే అనగదొక్కాలని నాయకులను ఏ విధంగా అనుకుంటారో ప్రజలను ఈ బీజేపీ నాయకులను అనగదొక్కే కాలం దగ్గరనే ఉండదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.